అధ్యక్షుడు ట్రంప్పై అమెరికాలో మరోసారి నిరసన జ్వాలలు చెలరేగాయి. నో కింగ్ స్పిరిట్ దేశవ్యాప్తంగా అమెరికన్లు నిరసనలకు దిగారు. దీంతో అమెరికా అట్టుడికిపోయింది. అయితే ఈ నిరసనల్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఏఐ ఆధారిత వీడియోను విడుదల చేసి నిరసనకారులపై కౌంటర్ అటాక్ చేశారు. అటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ప్రెసిడెంట్ బాటలోనే నడిచారు. నో కింగ్స్ పేరుతో అమెరికాలో పలు రాష్ట్రాల్లో భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి. భారీ సంఖ్యలో అమెరికన్లు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణల పేరుతో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రంప్. అయితే ఇవి విప్లవాత్మక నిర్ణయాలు కాదని, అమెరికాను ముంచేసే వివాదాస్పద నిర్ణయాలంటూ ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, గవర్నమెంట్ షట్డౌన్, హెల్త్ ఇన్సూరెన్స్ లో మార్పుల్లాంటి విధాన నిర్ణయాలపై అమెరికన్లు భగ్గుమంటున్నారు. నిజానికి అమెరికన్లు ఇలా నో కింగ్ ఉద్యమాన్ని చేపట్టడం ఇదే తొలిసారి కాదు. అయితే ఈసారి వీళ్ల నిరసన కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు, గుర్తింపు దక్కింది. అమెరికన్ల ఆందోళనకు లండన్ నుంచి వాషింగ్టన్ వరకు పలు దేశాల ప్రజలు మద్దతిస్తున్నారు. దాదాపు 2 రోజులుగా నో కింగ్స్ ప్రొటెస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. 50 రాష్ట్రాల్లో 2500 ప్రదేశాల్లో మూకుమ్మడిగా పక్కా ప్రణాళిక ప్రకారం ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా ఎవరికి వారు చొరవ తీసుకొని కొన్ని గ్రూపులుగా ఏర్పడి తమలో తాము చర్చించుకొని మరీ రోడ్లపైకి రావటం విశేషం. ఈ నిరసనల సెగ వైట్ హౌస్ ను తాకింది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్లంతా అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్లేనని, వాళ్లు చేస్తోంది అమెరికా వ్యతిరేక నిరసన అని వైట్ హౌస్ ప్రకటించింది. అటు ట్రంప్ కూడా తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, ర్యాలీలపై స్పందించారు. వాళ్లంతా తనను రాజు అంటున్నారని, కానీ తను రాజును కాదంటూ కామెంట్ చేశారు. తన నిర్ణయాలను వాళ్లు కఠిన నిర్ణయాలుగా చెబుతున్నారని, కానీ తను అమెరికా ఫ్రెండ్లీ విధానాలు పాటిస్తున్నారని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ప్రజలను వెక్కిరిస్తూ ఓ ఏఐ వీడియోను విడుదల చేశారు. ట్రంప్ కు మద్దతుగా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ఓ ఏఐ వీడియో రిలీజ్ చేశారు. అందులో ట్రంప్ కిరీటం పెట్టుకోగా మిగతా వాళ్లంతా మోకరిల్లినట్లుగా ఉంది. తను రాజు కాదని ట్రంప్ చెబుతుంటే తమ రాజు ట్రంపేనని వ్యాన్స్ చెబుతున్నట్లుంది. అధికారం చేపట్టినప్పటి నుంచి వలస నియంత్రణ చర్యలు, విశ్వవిద్యాలయాలకు నిధుల తగ్గింపు, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ మోహరించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. వీటిని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు.